హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే పాపులర్ అవుతూ ఉంటారు. అయితే అందరూ హీరోయిన్స్ గా రాణించలేరు. వారిలో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ ఒకరు. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది ఆ బ్యూటీ. ఇప్పుడు హీరోయిన్ గా మూవీ చేస్తున్నా మెప్పించలేకపోతుంది. ఇంతకీ ఆ అమ్మడెవరు తెలియాలంటే ఈ స్టోరీని ఎండ్ వరకు వాచ్ చేసేయండి. చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఎందరో ఇప్పుడు హీరోలుగా హీరోయిన్స్ గా నటించి మెప్పిస్తున్నారు. ఓ అమ్మడు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆమెవరో కాదు, చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి మెప్పించింది. పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. ఆమెవరో కాదు, కావ్య కళ్యాణరామ్. 2003లో వచ్చిన గంగోత్రిలో బాలనటిగా తెలుగు తెరకు అరగేట్రం చేసిన కావ్య కళ్యాణరామ్ బాలనటిగా మంచి పేరు తెచ్చుకుంది. వల్లంగిపిట్ట మెల్లంగరమ్మంట అని సాగే పాటలో ఆమె నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కావ్య కళ్యాణరామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా స్నేహం అంటే ఇతీరా, ఠాకూర్, అడవిరాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్రబోస్, పాండురంగడు వంటి సినిమాల్లో నటించింది. అయితే 2022లో సాయి కిరణ్ దర్శకత్వం వహించిన హారర్ చిత్రం మసుదాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో కుర్రాళ్ల గుండెలో బాణాలు గుచ్చింది కావ్య కళ్యాణరామ్. ఆ తర్వాత 2023లో వచ్చిన బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో కావ్య తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా తర్వాత కావ్య ఉస్తాద్ అనే సినిమాలో నటించింది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తనయుడు శ్రీ సింహ సరసన కావ్య కళ్యాణరామ్ నటించిన చిత్రం ఉస్తాద్. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది కావ్య కళ్యాణరామ్. కారణం తెలియకపోయినా ఈ అమ్మడు 2023 తర్వాత సినిమాలు చేయడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ముత్తుకుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది కావ్య కళ్యాణరామ్. ఈ అమ్మడి ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరి ఈ అమ్మడు ఫ్యూచర్ లో ఎలాంటి మూవీ చేస్తుందో వేచి చూద్దాం. కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ అవుతుంటాయి. చిన్న సినిమాలుగా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేసినవి ఎన్నో ఉన్నాయి. అలాగే కొన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్ గాను నిలిచాయి. అలాంటి మూవీస్ లో ఓ చిత్రం ఒకటి. కేవలం ఒక్క సీన్ ఆ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇంతకీ ఆ సినిమా ఏది, ఎప్పుడు వచ్చింది చూసేద్దాం పదండి. రీసెంట్ గా విడుదలైన సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా వరుసగా సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఒక సినిమా విజయం సాధించాలంటే చాలా క్రాఫ్ట్స్ సాయం చేస్తూ ఉంటాయి. కొన్ని సినిమాలు మ్యూజిక్ కారణంగా హిట్ అవుతాయి. ఇంకొన్ని సినిమాలు ఒకే ఒక్క సీన్ వల్ల విజయం సాధిస్తూ ఉంటాయి. అవును, ఎన్నో సూపర్ హిట్ సినిమాలు క్లైమాక్స్ వల్లే హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా కూడా అదే కోవకు వస్తుంది. ఆ సినిమా మరేదో కాదు, తమిళ్, తెలుగులో తెరకెక్కిన 7/G బృందావన్ కాలనీ. తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ 7/G బృందావన్ కాలనీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. యువతను, ముఖ్యంగా కుర్రాలను ఆకట్టుకునే కథతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు. ఎంఎం రత్నం కుమారుడు రవికృష్ణ హీరోగా నటించారు. అలాగే సోనియా అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విడుదలైన సమయంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మొదట్లో మిక్స్డ్ టాక్ తో మొదలైన ఈ సినిమా ఆ తర్వాత పాజిటివ్ గా మారిపోయింది. లాంగ్ రన్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అయితే యూత్ ను ఆకట్టుకునే లవ్ స్టోరీతో పాటు సినిమా క్లైమాక్స్ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇక 7/G బృందావన్ కాలనీ సినిమా చివర్లో హీరోయిన్ చనిపోవడంతో గుండె బరువెక్కుతుంది. ఆమె జ్ఞాపకాల్లో హీరో జీవించడం, ఆమె కోరుకున్నట్టు జాబ్ తెచ్చుకోవడం, చనిపోయినప్పటికీ ఆమె తనతోనే ఉందనుకుంటూ హీరో ఆమెతో మాట్లాడటం ప్రేక్షకులను కట్టిపడేసింది. దాంతో సినిమా నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయింది. ఈ సినిమా వచ్చి 22 ఏళ్లు దాటినా కూడా ఇప్పటికీ చాలా మంది ఫేవరెట్ మూవీ. ఈ సినిమాలోని సంగీతం, యువన్ శంకర్ రాజా అందించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ డాలేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. హీరోయిన్ బాహ్య సౌందర్యాన్ని చూపించడమే మూవీ మేకర్స్ లక్ష్యమా అని అంటున్నారు. ఒక డైరెక్టర్ మైండ్లో హీరో ఓరియంటెడ్ కథ పుడితే హీరోయిన్కి ఇచ్చే స్కోప్ కేవలం అందాలను ఆరబోయడమేనా అన్నది ఇప్పటి ప్రశ్న. ఇప్పుడు ఇదే రచ్చ చినికి గాలివానలా మారింది. అలా ఏ మూవీ విషయంలో జరుగుతుందో తెలుసా? అయితే వాచ్ ది స్టోరీ. పెద్ద సినిమా కేంద్రంగా ఇప్పుడు చెలరేగిన కాంట్రవర్సీ ప్రతి డైరెక్టర్ కు ఒక లెసన్ గా మిగిలిపోవాలి.
ఎన్నో అంచనాలతో ఫుల్ క్రేజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పెద్ద సినిమా తొలి రోజు నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. కానీ ఒక హీరోయిన్ విషయంలో వస్తున్న విమర్శలు డైరెక్టర్ బుచ్చిబాబును సైతం షేక్ చేశాయి. ఈ సినిమాలో హీరోయిన్ ను అందాలు చూపించడానికి తప్ప వేరే స్కోప్ లేదంటూ చాలా మంది విమర్శలు చేశారు. ఇలాంటి పాత్రలు సృష్టించి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారంటూ చాలా మంది సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. అసలే పెద్ద హీరో చిత్రం, ఆయన పక్కన ఆడి పాడేందుకు హీరోయిన్ ఉండాల్సిందే. ఇది తెలుగు సినిమా ఫార్ములా. దశాబ్దాల నాటి ఈ హిట్ ఫార్ములాకు ఇంకా కాలం చెల్లలేదా? అవే మూస ధోరణిని పట్టుకొని ప్రేక్షకులపై ఇంకా ఎన్నాళ్ళు ఈ రుద్దుడు? ఇప్పటికే ఓటీటీలో హాలీవుడ్, కొరియన్ కంటెంట్ అందుబాటులోకి వచ్చేసాయి. ఈ తరుణంలో ఇంకా చాలా హీరోయిన్ల శరీరంపై సీన్లు తీస్తూ డబ్బులు చేసుకుందామని ఆలోచిస్తారని ప్రేక్షకులు మండిగా. పెద్దిలో జాన్వీ కపూర్ స్కిన్ షోపై ఆడియన్స్ విసుకెత్తిపోయారు. మంచి స్టోర్స్ డ్రామాలో ఇదేం హంగామా అంటూ పెదవి విరుస్తున్నారు. హీరోయిన్ అంటే ఆటలో అరటిపండు, సినిమాలో గ్లామర్ డాన్. తన అందాలను పాటలుగా చూపించే ఓ పదార్థంగా మార్చేశారు డైరెక్టర్లు. ఆమెకు కూడా మాటలొచ్చు, నటించడం వచ్చు. కథలో గ్లామరస్ సీన్లకి కాదు, ఎమోషన్ సీన్లకు కూడా ఆమె సూట్ అవుతుందన్న జ్ఞానం మన దర్శకుల్లోనూ ఉంది. కానీ ఈ క్రియేటివిటీని తొక్కబట్టి మేల్ డామినేటెడ్, హీరో ఓరియంటెడ్ కథలు, సీన్లకే పరిమితమవుతున్నారు. ఇదే బుచ్చిబాబు తొలి సినిమాలో హీరోయిన్ కు అద్భుతమైన క్యారెక్టర్ రాసుకున్నారు. కానీ రెండో సినిమాకు మూస పాత్రను పట్టుకొచ్చారు. 80లు 90లలోని హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ను కల్పించారు. ఈ సినిమాలోనే కాదు, జాన్వీ కపూర్ నటించిన గత సినిమా కూడా అంతే. అందులోనూ ఆమె పాత్ర పెద్దగా ఏమీ లేదు, అంతా వన్ మ్యాన్ షో. ఇక్కడ మాత్రం స్కిన్ షో. ఒక సినిమా హిట్ అయిందంటే అందులో కంటెంటే ప్రధానం. బలమైన కంటెంట్ ఉన్న సినిమాకు ఈ హంగులు అవసరం లేదన్నది అందరికీ తెలుసు. అయితే మంచి పెద్ద సినిమాకు మంచి కంటెంట్ రాసుకొని కూడా ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేయడం పైనే ప్రేక్షకుడి ఆగ్రహం. అమ్మాయిలను ఈ యాంగిల్లో చూపించడం ఆపేయాలి. ప్రేక్షకులు వచ్చి థియేటర్లో కూర్చున్న తర్వాత హీరోయిన్ నడుము ఇంకేదైనా పాటో చూపిస్తే ఫ్యామిలీ ప్రేక్షకులైనా మహిళలైనా ఎంత అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతారో దర్శకులు తెలుసుకోవాలి. ఒక వర్గం కోసమో సినిమా తీసినట్లయితే ఇలా థియేటర్లలో కాకుండా ఓటీటీలోనే విడుదల చేసుకుంటున్న వాదనలు వినిపిస్తున్నాయి. పెద్ద సినిమాకే ఈ పరిస్థితి అంటే కాదు, ఇటీవల వచ్చిన పలు సినిమాల్లోని సీన్లు, పాటలు, స్టెప్పులపై విపరీతమైన ట్రోల్, మేమ్స్ వచ్చాయి. మన దగ్గర మంచి డైరెక్టర్లు ఎంతో మంచి సినిమాలు తీస్తూ జాతీయ స్థాయిలో అవార్డులు కొట్టిన రోజులు ఉన్నాయి. కళాతపస్వి కె విశ్వనాథ్ అందులో ముందు వరుసలో ఉంటారు. ఆయన సినిమాలోని హీరోయిన్లు నటిస్తారు, మెప్పిస్తారు, కన్నీరు తెప్పిస్తారు. ఆయన ఏ రోజు కూడా సినిమాలోని పాత్రను కమర్షియలైజ్ చేయలేదు. సినిమాను సినిమాల ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లి అందరి గుండెల్లో నిలిచిపోయారు. బాపు సినిమాలంటే హీరోయిన్లకే పెద్దపీట ఉంటుంది. వారితోనే సినిమాను రక్తి కట్టిస్తారు. నిండైన వస్త్రాలేసుకున్న హీరోయిన్లనే గ్లామర్ గా చూపించగల సత్తా ఉన్న దర్శకుడు ఆయన. ఆయన బొమ్మలు ఎంత అందంగా ఉంటాయో సినిమాలోని హీరోయిన్ కూడా అంతే అందంగా కనిపిస్తుంది. 16 తెలుగుతనం ఉట్టిపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్వి కృష్ణారెడ్డి, వంశీ, శేఖర్ కమ్ముల, నాగ్ అశ్విన్ వరకు హీరోయిన్లు తలెత్తుకునే పాత్రను రాశారు. అలానే తీశారు కూడా. మహానటి అనే ఓ కల్ట్ ఫిలిం ను తీసి అశ్విన్ తన విశ్వరూపాన్ని చూపించారు. ఆయన ఏ సినిమా తీసినా హీరోయిన్ కు సముచిత స్థానం ఇస్తూ ఉంటారు. గ్లామర్ తోనే సినిమాను వర్కౌట్ చేయాలనేది డైరెక్టర్ల ఫీలింగ్. మరి ఎవరి వాదన కరెక్ట్? చాలా మంది హీరోయిన్స్ చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులుగా వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరికొంతమంది యాడ్స్ లో నటించి పేరు తెచ్చుకొని ఆ తర్వాత హీరోయిన్స్ గా మారారు. వారిలో ఓ హీరోయిన్ ఉంది, ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. మరి ఇప్పుడు ఆ అమ్మడు ఏం చేస్తుంది? హ్యావ్ ఎ లుక్. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుకుమ్మలు తెలుగు, తమిళ్లో సినిమాలు చేసి ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసి అక్కడ సినిమాలు చేస్తూ ఉంటారు. కానీ అందరూ సక్సెస్ అవ్వలేరు. చాలా మంది బాలీవుడ్ కు వెళ్లి అక్కడి నుంచి నటనకు గుడ్ బై చెప్పేశారు. వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు. తెలుగులో తిరుగులేని హీరోయిన్ ఆమె. ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఆ క్రేజ్ తోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఏకంగా 100 కోట్ల సినిమా చేసి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత కొంతమంది స్టార్స్ తో కలిసి నటించింది. కానీ అంతగా క్రేజ్ మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. అదే టైంలో పెళ్లి చేసుకొని నటనకు గుడ్ బై చెప్పేసింది. ఇప్పుడు 100 కోట్లకు మహారాణి ఆ అమ్మడు. ఆమె మరెవరో కాదు, సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆసిన్. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది.
ఇక ఆసిన్ తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది ఈ అందాల తార. అలాగే తమిళ్లో స్టార్ హీరోలు దళపతి విజయ్, సూర్య, విక్రమ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలతోనూ జతకట్టింది ఆసిన్. తమిళ్లో ఆసిన్ నటించిన గజనీ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే సినిమా హిందీలోనూ రీమేక్ చేశారు. హిందీలో ఆమిర్ ఖాన్ ఈ సినిమాలో హీరోగా నటించారు. అలాగే సల్మాన్ ఖాన్ నటించిన రెడీ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ ఆసిన్. కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది ఆసిన్. మైక్రోమాక్స్ సీఈఓ రాహుల్ శర్మను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది ఈ అమ్మడు. ఈ ముద్దుగుమ్మ ఆస్తి విలువ ప్రస్తుతం 1300 కోట్లకు పైగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇది ఇవాల్టి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.